రాష్ట్ర ప్రభుత్వం పెంచినటువంటి రాయితీని తగ్గించి నల్లబండల పరిశ్రమలు ఆదుకోవాలని ఈరోజు సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. తాడపత్రి ప్రాంతంలో ఉన్నటువంటి నల్లబండ పరిశ్రమలు వందలాదిగా ఉన్నాయి. ఈ వందలాది పరిశ్రమల్లో వేలాది మంది కుటుంబాలు ఈరోజు నల్లబండల పరిశ్రమపై ఆధారపడి పనిచేస్తూ ఉన్నారు. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం రాయల్టీ 8వ తారీఖున పెంచడం జరిగింది. ఈ రాయల్టీ పెంచడం ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి పరిశ్రమలు మొత్తం కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహాలు ఇచ్చి పోషించాల్సినటువంటి ప్రభుత్వం ఈరోజు రాయల్టీ పేరుతో కరెంటు బిల్లుల పేరుతో పెంచడం ద్వారా ఉండేటువంటి ఈ చిన్న పరిశ్రమలు కూడా మూతపడేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా నల్లబండల ఫ్యాక్టరీల పైన ఈ రోజున పక్కన ఉన్నటువంటి నంద్యాల జిల్లాలో బండగానపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి కొల్లిగొండ మండలంలో దాదాపు 5-6 గ్రామాలు ఈ నల్లబండల గనులపైన ఆధారపడి కూలీలు పనిచేస్తూ ఉన్నారు. అలాగే తాడపత్రి అనంతపురం జిల్లా తాడపత్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి చుట్టుపక్కల వందలాది మంది పరిశ్రమలలో వేలాది మంది కుటుంబాలు ఈ యొక్క నల్లబండల ఫ్యాక్టరీని ఆధారపడి పనిచేస్తున్నారు. ఇప్పటికే తాడపత్రి ప్రాంతంలో ఈ పెంచినటువంటి జిఎస్టీ వల్ల అలాగే ఈ రాయల్టీ వల్ల ఈరోజు ఉన్నటువంటి గ్రాండ్ పరిశ్రమ మొత్తం కూడా దెబ్బతినిపోయి వలసలు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అలా ఆ గ్రాండ్ పరిశ్రమ దెబ్బతినడంతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి నల్లబండల పరిశ్రమ అంత ఇంతో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు ఎంతో కొంత ఉపాధి లభిస్తూ ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ రాయల్టీ పెంచడం వల్ల ఈ పరిశ్రమలు మూతపడితే వేలాది మంది ఉపాధి కోల్పోయి పక్క జిల్లాలకు వలస వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. అందుకోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మేము కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపునేమో కార్పొరేట్ కంపెనీలకు పెద్ద పెద్ద సంస్థలకు ఈరోజున విశాఖపట్నంలో ఈరోజు గూగుల్కి వచ్చేసి 22,000 కోట్ల రూపాయలు రాయితీ ఇచ్చింది. అలాగే అనకాపల్లిలో బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీలకు వేలాది లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ ఉన్నారు. కానీ చిన్న పరిశ్రమలు ప్రోత్సహించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వమే ఈ రోజున చిన్న చిన్నగా ఉన్నటువంటి ఇలాంటి పరిశ్రమల పైన ఇప్పుడు రాయితీ పేరుతో అలాగే కరెంటు విద్యుత్ ఛార్జీల పేరుతో అనేక రకాలైనటువంటి భారాలు వేయడం వల్ల ఉన్నటువంటి పరిశ్రమ కూడా మూతపడేటువంటి పరిశ్రమ ఉంది. ఈ పరిశ్రమ కూడా మూతపడితే కనుక తాడపత్రి చుట్టుపక్కల వేల మంది కార్మికులు వలస వెళ్ళడం ప్రమాదం ఉంది. అందుకోసమని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా పక్కన ఉన్నటువంటి మంత్రి గారు బీసీ జనారెడ్డి కావచ్చు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్న తాడపత్రి నియోజకవర్గ శాసనసభ్యులు అశ్విరెడ్డి గారు కూడా చొరవ తీసుకొని ఇద్దరు కూడా ఒకే పార్టీ చెందినటువంటి నాయకులు కాబట్టి సీఎం గారితో మాట్లాడి ఈ సమస్యకు సాధ్యమైనంత తొందరగా పరిష్కారం చూపి ఇక్కడ నుండి కూలీలను కాపాడాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తాం.